ప్రజల పట్ల పోరాడే బాధ్యత మాకుంది అని మీరు చెప్తున్నారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు మూసి ప్రజల పట్ల అదే బాధ్యతతోటి కేంద్రం నుంచి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు తీసుకురండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రక్షాళనకు సహకరించండి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. అట్లా కాదండి, నేను ఒక మాట చెప్పాను. అసలు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకి అర్థమైపోయింది. ఒక్క ఇల్లు కూడా కట్టే దమ్ము లేక తెలంగాణ మొత్తం ఎక్కువ ప్రాంతాలను అర్బన్ ప్రాంతాలను డిక్లేర్ చేసుకొని అర్బన్ హౌసింగ్ కింద ఇల్లు తెచ్చుకోవాలని చెప్పి భావిస్తాను. ఇవాళ అర్బన్ హౌసింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎన్ని ఇల్లు కట్టినా కూడా కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ పని చేస్తున్నారు. మేము పోయింది ఎందుకు పోయినాం? మేము ప్రధానమంత్రి గారిని మొన్న మొత్తం 8 మంది ఎమ్మెల్యేలను కావచ్చు, 8 మంది పార్లమెంట్ సభ్యులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్సీ గారికి పోయిన పని ఏంటంటే మాకు ఒక 10 లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, మాకు ఒక 10 లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, మాకు నార్త్లో ఎట్లయితే RRR రింగ్ రోడ్ మీరు పర్మిషన్ ఇచ్చిందో సౌత్ కూడా మీరే ఇచ్చే ప్రయత్నం చేయండి, మాకు ఇక్కడ మెట్రో రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇలా నిర్మాణం కానిటువంటి టౌన్కి సిటీ ఏదో 4th సిటీ పేరిట ఇంకేదో టౌన్ పేరిట హ్యాపెనింగ్ సిటీ పేరిట 34 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తున్నారు. ఇది కాదు, 300 రోజులుగా మేడ్చల్ మెట్రో కావాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. ఇవాళ శామీర్పేట వైపు తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొత్తం జనాభా అంతా ఉంటుంది. ఇలా ఇటు 3 దిక్కులు ఇవ్వమని చెప్పి మేము కోరినాం. మేము హౌసింగ్ కోసం కోరినాము, మాకు కొంచెం రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు ఇవ్వమని చెప్పి కోరినాం, మెట్రో కోసం సపోర్ట్ చేయమని కోరినాం. మేము మా పని చేస్తూనే ఉన్నాం. అసలు మోడీ గారు కూడా వీళ్ళ లెక్క ఇంత సంకుచితంగా ఉండరు. ఇలా ఇది బీజేపీ గెలిచింది కాబట్టి డబ్బు రావద్దు, వీళ్ళు ఇంకో పార్టీ గెలిచిన మోడీ గారికి ఒకవేళ మోడీ గారికి కనుక వీళ్ళ లెక్క సంకుచితమైన ఆలోచన ఉంటే ఈ రైల్వే స్టేషన్కి ఇన్ని డబ్బులు వచ్చేదా? 750 కోట్లు సికింద్రాబాద్కి వచ్చేదా? 470 కోట్లు పెట్టి నీకు చెర్లపల్లి అభివృద్ధి చేసేదా? 450 కోట్లు పెట్టి చేసేదా? 2,54,000 ఇళ్ళు 2,54,000 ఇళ్ళు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కట్టింది తప్ప అందులో ఇచ్చినా కూడా కట్టే దమ్ము లేకుండా గతంలో ఉన్న సర్కార్కి 2,54,000 ఇల్లు ఇస్తే అర్బన్ హౌసింగ్ కింద వీళ్ళు కట్టిన 1,35,000 ఆ కట్టినవి కూడా లోకల్లోకి ఇవ్వకుండా బయట ఓడి సిటీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇది వీళ్ళ నిర్వాహకం. ఇవాళ సొమ్ము ఒకటిది సొమ్ము ప్రజలది, సోకు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఇందిరమ్మ కమిటీలు ఏంటి? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా కేంద్రం ఇచ్చే ఇండ్లు పేదవాళ్ళ కోసం ఇస్తుంది. నీ జాగిరా ఏంది ఇందిరమ్మ ఇల్లు? అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నాట్ మోడీ ఆవాస్ యోజన. గుర్తుపెట్టుకో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మార్చి నీ ఇందిరమ్మ కమిటీలు పెట్టుకొని ఇందిరమ్మ ఆవాస్ యోజన అంటే నడుతుందా? తమాషనా? ఇట్లే బెంగాల్లో కూడా చేసి ఇలా ఏమైందో చూస్తున్నారు. ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకొని ఇలా ఆఫ్టర్ ఆల్ అధికారం ప్రజలు ఇచ్చింది కాబట్టి భూమి మీద నడిచి ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేసుకో, కానీ ఈ ఎగిసిపడ్డట్టుగా చేస్తే ఆగమైపోతావు. గుర్తుపెట్టుకో. ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు తెచ్చిన బీజేపీ 11.5 లక్షలు. అరే నేను స్వయంగా అసెంబ్లీలో దేనికి ఎంత వచ్చినో నేను చెప్పిన. ఆనాడు గిట్లే మాట్లాడినారు. ఈ కేంద్రం ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పమంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పినా, రాష్ట్రం ఇచ్చిన డబ్బులు కూడా లెక్క చెప్పిన. అసలు ఊహించినంత కదా. నీకు ఒక నేషనల్ హైవేస్ మీద ఇక్కడ ఖర్చు పెట్టి డబ్బెంత, రైల్వే లైన్ మీద ఖర్చు పెట్టి డబ్బెంత, అన్ని బుక్లెట్ కొట్టించే మా కిషన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ కొట్టించి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు. దాన్ని మళ్ళీ ఏం చెప్తా.